నమస్తే అండి. ఈరోజు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అనేది అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది మధ్యాహ్నము. సో ముఖ్యంగా ఈ స్టూడెంట్స్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మార్క్స్ తక్కువ వచ్చినాయని కానివ్వండి, అనుకున్నటువంటి ర్యాంక్ రాలేదని కానివ్వండి, ఎటువంటి నిరుత్సాహానికి గురి కాకూడదు. ఎందుకు అంటే మీకున్నటువంటి స్కిల్, మీకున్నటువంటి టాలెంట్ అనేది పర్మనెంట్. ఈ మార్క్స్ అనేది పర్మనెంట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి మార్క్స్ ని మళ్ళీ మీరు సప్లిమెంట్ రాసుకొని దాన్ని ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఉంది. సో మీకున్నటువంటి నాలెడ్జ్ ఏదైతే ఉందో, ముఖ్యంగా స్టూడెంట్స్ కి ఏంటంటే మీకు ఎంత నాలెడ్జ్ గెయిన్ చేశారు దాన్ని బట్టి మీకు ఫర్దర్ గా కోర్సెస్కి వెళ్ళడానికి కానీ, ఫర్దర్ గా మీరు జాబ్స్కి వెళ్ళడానికి కానీ ఉపయోగపడుతుంది. సో ఈ బేసిస్ ఈ కొంచెం మార్క్స్ తక్కువ వచ్చినాయనే ఉద్దేశంతో కానీ మీరు ఎప్పుడైనా డిసప్పాయింట్ లెక్క వెళ్ళాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా పేరెంట్స్ నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే ఈ తన స్టూడెంట్స్ తన పిల్లలు ఏదైనా మార్క్స్ కొంచెం తక్కువ వచ్చినా కానీ, వాళ్ళ ర్యాంక్ సరిగా రాకపోయినా కానీ వాళ్ళని ప్రెజర్ పెట్టే ప్రయత్నం అయితే చేయకూడదు. వాళ్ళని పాజిటివ్ గా ఎంకరేజ్ చేసేసి నువ్వు నెక్స్ట్ టైం సప్లిమెంట్ రాసి ముందుకు వెళ్ళొచ్చు అనే ఒక పాజిటివ్ నోట్ తో పిల్లల్ని అప్రిషియేట్ చేయాలి. సో అలా అయితే వాళ్ళలో ఉన్నటువంటి లోపాలను వాళ్ళు సరిదిద్దుకొని ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఎందుకంటే ఈ భూమి మీద గొప్ప గొప్ప వ్యక్తులందరూ కూడా 8th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు, 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు పెద్ద పెద్ద సంస్థలను స్థాపించి ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. వాళ్ళ స్టడీస్ లో ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, కానీ జీవితంలో పెద్ద పెద్ద ఆర్గనైజేషన్ రన్ చేస్తూ ఉన్నతమైన పొజిషన్ లో ఉన్నారు వాళ్ళు. సో ఈ విషయాలు మీకు తెలుసుకోవాలి. ఎవరు కూడా మీకు పెద్ద పెద్ద సంస్థలను అధిరోహించినటువంటి వాళ్ళందరూ కూడా ఫెయిల్ అయిన వాళ్ళే. ఫెయిల్యూర్ అనేది సక్సెస్ కి ఆపోజిట్ కాదు, పార్ట్ ఆఫ్ సక్సెస్ ఇవన్నీ కూడా. సో వీటిని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ మార్క్స్ తక్కువ వచ్చినాయని లైఫ్ లో జీవితంలో ఫెయిల్ అయినట్టు కాదు, మార్క్స్ తక్కువ వచ్చినాయని లైఫ్ లో అన్ని కోల్పోయినట్టు కాదు. సో వీటిని మీరు ఒక కరేజ్, ధైర్యం తెచ్చుకొని ఎక్కడైతే మనం లోపం ఉందో దాన్ని ఇంప్రూవ్ చేసుకొని బెటర్మెంట్ కోసం ప్రయత్నం చేయాలి. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్, వందే మాతరం.